భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్లాస్ట్ తర్వాత సహాయ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, మాజీ సీఎం వైఎస్ జగన్. కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న అదోని రూరల్ పోలీసులు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై గుండాల దాడి. ఆత్మకూరులో రైతుల పోరు, రైతులతో కలిసి ధర్నాలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం బూతు స్థాయి నుండి రాష్ట్ర పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల 2024 కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు ధర్మారంలోని బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంట రవీం కుమార్ గారి అధ్యక్షతన జిల్లా సభ్యత్వ నమోదు కుస్మా సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆరు రమేష్, బువకం హరిశంకర్, ఎరుకుల రఘునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. జిల్లాలలో 4వ తేదీన అన్ని జిల్లాలలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం 4వ తేదీన లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మండలాలు అన్ని చోట్ల కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం. కనీసం ఒక పోలింగ్ బూత్కు 200 మంది చొప్పున నమోదు చేయించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. అనేక మందిని, కొత్త వాళ్ళను, యువతను, అన్ని వర్గాల వారిని, దళితులు, పేదలు, మహిళలు, రైతులు, చదువుకున్న వాళ్ళు, ఇట్లా అన్ని సమాజంలో అన్ని వర్గాల వారిని పార్టీలో చేర్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 35 నుంచి 36% మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 40.5%, అంటే కేవలం ఒక 5% మాత్రమే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మధ్యన తేడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు. ప్రజలు ప్రశ్నించే అధికారాన్ని, ప్రతిపక్ష స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతోనే అధికారంలో రావడం కోసం ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసే ఒక కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతున్నది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం పార్టీని విస్తరించడం కోసం, పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఇంకా అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. బీజేపీలో మిగతా పార్టీలకు భిన్నంగా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణమైన కార్యకర్త వరకు అందరూ మళ్ళీ చేరవలసింది. ఇప్పుడు ఈసారి ఏంటంటే మళ్ళీ అందరం కొత్తగా చేరవలసింది. ఎందుకంటే దాంట్లో న్యూ బ్లడ్ రావడానికి, కొత్త వాళ్ళు రావడానికి, యువత రావడానికి ఒక అవకాశాన్ని కలిగిస్తూ పార్టీ మళ్ళీ అందరం సభ్యత్వం చేసే ఒక కార్యక్రమం, ప్లస్ కొత్త వాళ్ళని అనేక మందిని చేర్పించడం, అనేక కొత్త ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరించడం, కొత్త ఏరియాలలో కూడా పార్టీని
బలపడడం అనేది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవంగా జరపాలి. అంటే ఏదో సభ్యత్వ కార్యక్రమం అంటే అది భారమైన కార్యక్రమం, ఒక ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక పండుగ వాతావరణంలో పార్టీ మెంబర్షిప్ చేయాలని దీన్ని నిర్ణయించడం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పిఎస్లో స్టేషన్ గణపురం ఏసీపీ భీమ్ శర్మ, రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ బుధవారం రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతాన వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కృష్ణ, నవీన్లు బయలుదేరి వడిచెర్ల గ్రామంలోని కార్తిక్ ఇంటి వద్దకు వెళ్లి కార్తిక్ని తనిఖీ చేయగా అతని వద్ద 75 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఇద్దరు ముగ్గురు మంచి పడుతుందా క్యూడ్ అక్కడే అయిపోయింది. ఏదో చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. గట్టిగా చెప్పు, ఏం జరిగిందో. గంజా దొరికింది సార్, తాగుకుంటున్నా సార్. హైదరాబాద్ నుంచి నిన్న వచ్చింది సార్, 2 రోజులు అయింది సార్. చేతిలో కొంచెం గంజా దొరికింది సార్. మళ్ళీ రేపు తాగుతావా? మళ్ళీ లేదు సార్, మళ్ళీ అస్సలు లైఫ్లో తాగాలనిపిస్తే ఏం చేస్తావు? సార్ తాగాలనిపిస్తే అస్సలుకే తాగా సార్. అసలు తెలిసింది సార్. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? అందరినీ పట్టిస్తా సార్. నేనే. మీ ఫాదర్ ఏం పని చేస్తాడు? మేస్త్రి పని చేస్తా సార్. మేస్త్రి. ఎంత సంపాదిస్తాడు నెలకి? నెలకి 9,000 వస్తాయి సార్. నెలకి 9,000, రోజుకి 9,000? నెలకు 9,000 సార్. అమ్మ ఇళ్ళలో పని చేస్తే సార్. మరి వాళ్ళు ముసలితే ఎవరన్నా పెట్టాలా? నేను నువ్వా? నేనే పెట్టాను సార్. నేనే పెట్టాను సార్. మరి ఆ బుద్ధి లేదా మరి? వాళ్ళు నీకు 20 సంవత్సరాలు అన్నం పెట్టారు కదా, బట్టలు ఉంచారు కదా, మరి వాళ్ళకి నువ్వు 10 ఏళ్ళన్నా పెట్టాలని అవుతా? మరి ఇట్లా వేస్తే ఏం పెడతావు? ఓకే. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న గ్రామీణ యువకులు వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కొంత ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా చోట్ల చాలా తొందరగా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీతోనే వస్తాయి. కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ. ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, స్ట్రాంగ్ బాడీ ఉండాలి. అట్లా ఉంటేనే అతి తక్కువ ఏజ్లోనే 22, 23, 24 సంవత్సరాల లోపలనే ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు. అది మర్చిపోయి డబ్బులుంటే గంజాయి తాగుతాను, ఇంకేదో తాగుతానంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు. ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తండ్రి కూడా తెలియాలి. సాయంత్రం 6 దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రఘునాథపల్లి లింగాల గన్పూర్లో అక్రమంగా గంజాయి పట్టుకొని తాగుతూ కొంత తన పొజిషన్లో ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు. అతని విచారణలో అతనికి మరికొంతమంది ఈ గంజా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. అతనిపైన NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతోంది. కాబట్టి అందరూ కూడా గమనించి ఈ గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి. చెప్పినా
ఇంట్లో టీజీ ల్యాబ్ అని ఉంటుంది, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం. దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి నడుస్తున్నది. కాబట్టి మాకేం తెలియదు, ఇక్కడ తాగితే మాకేం తెలియదు అనుకోవద్దు. ఎక్కడున్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యాధులను దొరికిపోతారు. తర్వాత చాలా పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయటం కానీ లోకాలలో ముగించుకోవడం కానీ ఇవన్నీ కుదరవు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది. మరి జైల్లో నుండి బయటకు వచ్చేటప్పటికి అతనికి ఏమీ లేని స్థితిలో ఎంటీ పాకెట్స్తో ఎంటీ హ్యాండ్స్తో ఉంటాడు. అది కుటుంబానికి చాలా దెబ్బ. మళ్ళీ తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థ్యాంక్స్. చేసే అవకాశం ఉంటుంది. అని ఇప్పుడే చెప్పకండి. ఓకే. తదుపరి ఈ మిగతా బాధ్యులు కూడా ఇందులో అరేంజ్ చేయబడుతుంది. ఇంకా ఉంటుంది చాలా. ఒకటేనంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి 100 రూపాయలు అవసరం అనుకుంటే 200 వరకు ఉంచుకోవచ్చు. 2000 ఉంచుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ బెల్లం చుట్టూ కల్లా కొంతమంది ఫ్రెండ్స్ తయారు వేద్దాం. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధిని చెప్పకపనే చెబుతున్నది పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని దుయ్యపడ్డారు. రుణమాఫీపై ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వం. అబద్ధాలు వద్దు, అబద్ధాలు వద్దు. చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని, సంపూర్ణ రుణమాఫీ వెంటనే చేయాలని, చెరపు రుణమాఫీ వెంటనే చేయాలి, చెరుకు రుణమాఫీ వెంటనే చేయాలి. 2014 నుండి చెరుకు మరి చూస్తూ ఉంటే మళ్ళా ఆనాటి తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తూ ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, రైతులను ఆదర్శంగా తీసుకొని, వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని, ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక, చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలో ఆలోచన చేసి తెల్ల కాగితాలనంతా పచ్చ పాస్ బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని
మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించినాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,000 యుద్ధాలు వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లేసి గెలిపించారు. హన్మకొండ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైవ్ రోడ్డు మరమ్మతుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి స్థానిక కాలనీ వాసులతో ముచ్చటించారు. రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని, దురదృష్టితో రోడ్డు పనులకు ఆటంకం లేకుండా చూడాలని తెలిపారు. శంకుస్థాపన చేసిన పనులను సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. వార్డులో నీళ్ల సమస్య ఉందని మహిళలు తెలియజేయడంతో వెంటనే తక్షణ మరమ్మతులకు నిధులను కేటాయించారు. అనంతరం వార్డులో ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. వర్గ అభివృద్ధి పనిలో భాగంగా 5వ డివిజన్ రావటం జరిగింది. ఇక్కడ రోడ్లు, ఇక్కడ కొన్ని కాలనీలలో రావటం, ఇళ్లలో రావటం, అటువంటి మంచినీళ్ళు ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. కార్పొరేటర్ శ్రీమన్ గారు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ గారు, డివిజన్ అధ్యక్షుడు సవాజీ గారు మరియు వార్డు పెద్ద మనుషులు అందరూ కూడా సమక్షంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మా ఫ్లోర్ లీడర్ తోటెంకన్న గారు కూడా వారు కూడా మాతో పాటు ప్రతి డివిజన్ తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. మేము పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలి. రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు మీరు వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి, కానీ రోడ్లు దయచేసి తవ్వకండి. తవ్వితే మాత్రం మళ్ళీ వేసే వాళ్ళ అంత స్తోమతలో లేకుండా ఉన్నాం కాబట్టి మనము కార్పొరేషన్ కానీ జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకోండి. మన కాలనీని మనమే కాపాడుకోండి. దీంట్లో మరి ముఖ్యంగా ఈ కొత్తూరు డివిజన్లో, ఈ డివిజన్లో చాలా వెనుకబడిపోయిన రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇక్కడ మురికి నీళ్ళు కూడా కొన్ని డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లో వస్తున్నాయంటే ఆ పైప్ లైన్లు కూడా ఇప్పుడు తక్షణం దాటి వేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి. హన్మకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా శ్రీకృష్ణ మార్గమని అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అందరికీ దేవుడు. యాదవులకు కుల బాంధవుడు. శ్రీకృష్ణ డిఎన్ఏ ఒకటే, యాదవుల డిఎన్ఏ ఒకటే. వరంగల్ వేదికగా శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని మా యాదవ కుల బంధువులలో పెంపొందించుకోవడానికి ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్, రాజ్యసభ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలు, సినీ కళాకారులు, జానపద కళాకారులు, టీవీ ఆర్టిస్టులు హాజరు కానున్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై మాధవ్. ఈనాటి యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్, లోకల్ ఇంటెలెక్చువల్స్, ఈ కెమెరామెన్స్కు, ఫోటోగ్రాఫర్స్కు స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు
అయిపోతుంది. బాధిత్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి జై యాదవ్ గొల్ల కుర్మల ఐక్యత వర్ధిల్లాలి గొల్ల కుర్మల ఐక్యత జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు యాదవ్ వాడు మీ అందరికీ దేవుడైతే మాకు బంధువు. శ్రీకృష్ణుడు డిఎన్ఏ మా డిఎన్ఏ రెండు ఒకటి కాబట్టికే మా తాతనో ముత్తాతనో అని పిలుచుకుంటాము. వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాలో సోమవారం నాడు 26 ఆగస్ట్ డి కన్వెన్షన్ హాల్లో 4 o'clock నుంచి వెళ్ళి పూజలు, దాంతోపాటు భజనలు. మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లలై కృష్ణుడు వేషధారణతో వస్తారు. వారి ఆట పాట, వాటితో పాటు యువకులకు కూడా, మా యాదవ యువకులకు, గొల్ల కుర్మ యూత్ అందరికీ కృష్ణతత్వాన్ని నేర్పడానికి ఈనాడు ప్రపంచం మొత్తం కృష్ణుని కొలుస్తున్నారు, కృష్ణుని మార్గంలో నడుస్తున్నారు. భగవద్గీత ప్రపంచం మొత్తం భగవద్గీత చెప్పిన అధ్యాయాలను, వాటి పాఠాలను ప్రపంచం మొత్తం ఈనాడు పాటిస్తున్నారు. భారతదేశం కంటే యూరోపియన్ కంట్రీస్లో కృష్ణుని పట్ల, భగవద్గీత పట్ల ప్రచారాన్ని, ఆ భగవద్గీతను జీవితంలో నింపుకొని కృష్ణుని ఆరాధించుకుంటూ జీవితం గడిపేసి. కలకత్తా ఆర్జీకర్ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. మహిళలపై జరిగిన దాడిని శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. మహిళా డాక్టర్ పై దాడి చేసిన వాళ్ళని వెంటనే ఖండించాలి. అత్యాచారాలను ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని. ఈరోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ, అదేవిధంగా స్టాలిన్ నగర్ కమిటీ నాయకత్వంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ర్యాలీ కలకత్తా బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో ఆగస్టు 9వ తారీఖు నాడు జూనియర్ డాక్టర్ పైన దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అతి పాశవికంగా ఈ సంఘటన జరిగింది. దీనిపైన అక్కడ ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళను వెంటనే కఠినంగా శిక్షించి ఈ మానవ సమాజంలో మళ్ళొక్కసారి మహిళలపై దాడి జరగకుండా ఉండడం కోసం దీన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే కదిలి చర్యలు తీసుకొని మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి దాడికి ఎవరెవరు కారకులు ఉన్నారో ఇప్పటికీ తేల్చే పరిస్థితి లేదు. మేము ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు అని, అదేవిధంగా న్యాయ విచారణ అని చెప్పి కాలయాపన జరుగుతుంది తప్ప ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టించుకోవాలి. వెంటనే దోషుల్ని శిక్షించి మళ్ళీ ఇంకొకసారి.
మైబాద్ జిల్లా ముసలమ్మ దేవాలయంలో అరుదైన ఉడత తిరుమల తిరుపతి గుట్టపై ఎక్కువ కనిపిస్తాయి. వెంకటేశ్వరుడి దేవుడికి తైలంగా వాడుతారు. మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని ముసలమ్మ దేవాలయంలో తిరుగుతున్న అరుదైన ఉడత భారతదేశంలో కర్ణాటక అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఉడత. చూడడానికి తరలి వెళ్తున్న భక్తులు. ముసలమ్మ గుడి ప్రాంగణంలో చెట్టుపై ఉన్న ఉడత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.